చెరువులో కాలదు అంటే మన సిల్వంతా పారిస్తే నీళ్లు ఇబ్బంది పడుతుంది. వీటినే చెరువులో నుంచి కాలువ దొరుకుని పాదాలకి తీసుకుంటాం. నేరుగా ఒక తూము ఉంటుంది సార్, ఆ తూములోకి నీళ్ళు వచ్చినాయి. అక్కడి నుంచి ఆ తూములోకి వచ్చిన తర్వాత 4 గంటలు ఇస్తామని చెప్పి ఆయన వీళ్ళు ఉదయం ఆపేసి అదేమంటే మీకు ఇస్తానండి సంవత్సరాల కాలంలో నుంచి తూములోకి వచ్చిన తర్వాత అనేది అది ఇది అంటాడు సార్. ఆమె వచ్చి మేము ధర్నాకు వచ్చినాం సార్. ఈ నెల 19వ తారీఖు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది గ్రీవెన్స్లో. అదేవిధంగా మళ్ళా సంవత్సరాల ఈ గారిని ఎస్సీ గారిని మొత్తం కలవడం జరిగింది. నిన్న నీళ్ళు ఇస్తామని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత జల్లింకి పెద్ద చెరువులో నుంచి పెద్ద తూము దగ్గరికి నీళ్లు తగిలిన తర్వాత 24 గంటలు నీళ్ళు ఇస్తామని చెప్పి ఈరోజు మేము చెప్పింది అట్ట కాదు. గౌరవరం మేజర్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత 24 గంటలు అని చెప్పేసి నీళ్లు బంద్ చేయడం జరిగింది. దాంట్లో 1 ఎకరా కూడా బాగాలేదు. దాదాపుగా 20,000 నుంచి 30,000 దాకా జేసీబీ ఖర్చు పెట్టి తూకుని రైతులు ఆ విధంగా కూడా నష్టపోయారు. ఇప్పుడు పూర్తిగా నీళ్లు ఎండిపోతున్నాయి, పొలం ఎండిపోతూ ఉంది నీళ్ళు లేక. అదేవిధంగా మళ్ళా ఖర్చు నెత్తిన పడింది. దీనికి తగు న్యాయం చేయాలని చెప్పి ఆర్డీఓ గారిని కూడా కలవటం జరిగింది. మన కావలి మండలంలో ఆధార్ సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడం కోసం హైదరాబాద్ నుంచి ఆధార్లో పనిచేసేటువంటి ఆఫీసర్లందరూ ఫిబ్రవరి 4వ తేదీన ఉదయం పూట 10 గంటలకు ఆర్డీఓ ఆఫీస్లో రానున్నారు. కాబట్టి ఆధార్ సంబంధించినటువంటి సమస్యలు ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ వారి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్లు, అదేవిధంగా ఎన్రోల్మెంట్ ఐడి వచ్చి ఆధార్ కార్డు రాకపోతే ఎన్రోల్మెంట్ ఐడి జిరాక్స్లు అవన్నీ తీసుకొని ఆర్డీఓ కార్యాలయానికి ఫిబ్రవరి 4వ తేదీన వచ్చితే ఆ ఆధార్ సంబంధించిన నిపుణులందరూ అక్కడే వస్తారు. వారి సమస్యలను అక్కడే పరిష్కరించి వాడికి ఆధార్ కార్డు ఎందుకు రాలేదో అక్కడే రిడ్రెస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమందికి ఆధార్ కార్డు వచ్చింది, ఆ వచ్చిన ఆధార్ కార్డ్స్ కూడా బ్యాంక్ అకౌంట్ కానీ ఈ రుణమాఫీ ఏటీడీ కానీ ఇన్వాలిడ్ అయిన ఆధార్ వస్తుంది. అటువంటి ఆధార్ కార్డులు కూడా తీసుకొస్తే అక్కడే సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది చాలాసార్లు ఆధార్ దిగుంటారు, ఈఐడి స్లిప్స్ ఉంటాయి. 4-5 సార్లు దిగినా కానీ ఇంకా మాకు ఆధార్ రాలేదు, మీ సేవా సెంటర్ ఇంకా ఆధార్ జనరేట్ కాలేదని అనేక రకాల సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళు కూడా ఎవరైతే ఈఐడి దిగి ఇంకా యూఐడి రాలేదో వాళ్ళు కూడా ఆ స్లిప్పులు అన్ని స్లిప్పులు తీసుకొని ఆ రోజు ఆర్డీఓ కార్యాలయానికి వచ్చినట్లయితే ఫిబ్రవరి 4వ తేదీన అక్కడే పరిష్కరించి వాడికి ఆధార్ జనరేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది ఈ పెన్షన్ సంబంధించి ఫింగర్ ప్రింట్ సరిగా లేవని వాళ్ళు కూడా ఆధార్ కార్డు రావడం జరగలేదు. అటువంటి పెన్షన్ సంబంధించి ఆధార్ కార్డు ప్రాబ్లం వల్ల పెన్షన్ రావట్లేదు అనేవాళ్ళు కూడా ఆ రోజు వచ్చినట్లయితే వారి సమస్యలు కూడా అక్కడక్కడే పరిష్కారం చేయడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన అవకాశం. ఇది మన జిల్లా కలెక్టర్ గారు చొరవతో ఆధార్ అధికారుల్ని మన జిల్లాకి రప్పిస్తున్నారు. కాబట్టి కావలి మండలం పట్టణం మరి మండలం ప్రజలందరూ ఆ రోజుని సద్వినియోగం చేసుకోవాలి. ఆ రోజు లేకపోతే మనం పరిష్కారం చేయడానికి మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందరూ అధికారులు కానీ వాళ్ళ డిపార్ట్మెంట్లో సమస్యలు కూడా ఆ రోజు చెప్పొచ్చు, అక్కడే పరిష్కారం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఉపయోగించవలసిందిగా తెలియజేస్తుంది. ఆధార్ కార్డు వచ్చినా కానీ అక్కడ ఇన్వాలిడ్ అని వస్తుంది. ఆధార్ సంబంధించి ఏ సమస్య అయినా వచ్చేది ఆధార్ అధికారులే, వచ్చేది ఆధార్ ఎవరైతే జనరేట్ చేస్తారో ఆధార్ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారులు వస్తారు. దాని ఏ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఇది మంచి అవకాశం. ఇది ఉపయోగించుకోకపోతే మళ్ళీ అటువంటి సమస్యలు పరిష్కారం చేయడానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఎవరైనా కానీ ఆధార్ కార్డు వచ్చినా లేకపోతే ఆధార్ కార్డు వచ్చి సమస్య వచ్చినా లేకపోతే స్లిప్ దిగి ఆధార్ కార్డు రాకపోయినా ప్రతి దానికి అక్కడ సొల్యూషన్ ఉంటుంది. అందరూ డెఫినెట్గా వచ్చేసింది మనకి ఎక్కడ కావాలి ఈరోజు ముఖ్యంగా
చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు వాగ్దానాలతోటి అధికారంలోకి వచ్చి రైతులని, డ్వాక్రా మహిళలని, నిరుద్యోగులని, విద్యార్థులని, అదేవిధంగా పేద ప్రజలని అందరినీ కూడా ఈరోజు ఏ విధంగా మోసం చేశాడో, ఇటువంటి మోసాల వల్ల ప్రజలు మోసపోకూడదు, వారికి న్యాయం చేకూర్చాలా అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఉదయం నుంచి 48 గంటలు నిరాహార దీక్ష తణుకుగా చేస్తున్నాడు. అటువంటి కార్యక్రమానికి కావలి నియోజకవర్గం నుంచి అందరూ కూడా స్వచ్ఛందంగా రైతులైతేనేమి, విద్యార్థులైతేనేమి, నిరుద్యోగులైతేనేమి, మహిళలైతేనేమి అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఈ విషయం ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు మేల్కొని తప్పకుండా ఏవైతే ఎలక్షన్స్లో ప్రామిసులు చేశాడో అవన్నీ కూడా ఇప్పటికన్నా చేయాలని మేము కోరుతా ఉన్నాం. అందుకే ఈరోజు ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్రంలో మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఎక్కడ ఓడిపోతామా, లేకుంటే ఎక్కడ డిపాజిట్లు పోతాయా అని తెలుగుదేశం భయపడి అడ్డంగా చెయ్యలేని వాగ్దానాలన్నీ కూడా చేసి ఈరోజు అధికారంకి వచ్చింది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు రైతులకి రుణమాఫీ చేస్తే 87,000 కోట్లు రుణమాఫీ చేయాల్సిన పరిస్థితి ఉందని చంద్రబాబు నాయుడికి ఎలక్షన్స్కి ముందే కూడా తెలుసు. అంతేకాకుండా రైతులందరికీ మొత్తం రుణమాఫీ, బంగారం కుదం పెట్టున్నా కూడా రుణమాఫీ చేస్తామని చెప్పటం, అది కూడా 9 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించాను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాకు బాగా తెలుసు, అనుభవం ఉంది, ఏ విధంగా చేయాలో నేను చేసి చూపిస్తాను, మొత్తం రుణాలని మాఫీ చేస్తానని ప్రతి ఒక్క మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని, ఆ 9 సంవత్సరాల పరిపాలనలో అనుభవం ఉందని చెప్పాడు. కాబట్టి ఈ రుణమాఫాలన్నీ కూడా ఒకేసారి జరగాలని, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోతున్నారని, అనుభవం ఉన్న వ్యక్తి చేస్తానని చెప్పి ఈరోజు చేయలేకపోతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా పేద ప్రజలకి అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు 20,000 కోట్లు డ్వాక్రా మహిళలకి రుణమాఫీ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు అందరూ అక్క కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే ఒక నమ్మకంతో ఆ రోజు చంద్రబాబు నాయుడికి పట్టం కట్టారు. ఈరోజు దాన్ని ఊసెత్తడం లేదు. ఈరోజు మహిళలంతా కూడా ఆవేశంతో ఉన్నారు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఇమ్మీడియట్గా ఆ రుణాలు మాఫీ కూడా చేయాలని అడిగే పరిస్థితిలో ఈరోజు మహిళలంతా కూడా ఉన్నారు.
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెబుతా ఉన్నది, తప్పకుండా ఆ గుణాలన్నీ కూడా ఇమ్మీడియట్గా మాఫీ చేయాలని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు మన రాష్ట్రంలో ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు నిరుద్యోగులు ఎక్కడ పట్టినా కూడా నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అత్యధిక ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఈరోజు ఇంజనీరింగ్ ఎక్కువగా ఉన్నారు, డిగ్రీ చదువుకున్న విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు, పీజీ చేసిన విద్యార్థులు ఉన్నారు. ఇదందరూ కూడా ఈరోజు ఉద్యోగాలు దొరక్క ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు కొంతమంది ఉద్యోగాలకై ఇతర రాష్ట్రాలకు పోయి వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే ఏం చేస్తున్నామని, ఏదో కంపెనీలో చేస్తున్నాము ఉద్యోగం అని చెబుతున్నారు. కానీ వాస్తవాలు కొంతమంది ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్ డ్రైవర్ ఉద్యోగానికి కూడా పోతున్నారంటే ఎంత దారుణమో ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ భృతి 2,000 ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. అది ఎందుకు అమలు చేయడం లేదని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా అడుగుతా ఉన్నాం. అంతేకాదు బాబు వస్తాడు జాబ్ వస్తుంది అని ఎక్కడ పట్టినా కూడా మైకుగా అయితేనేమి మీటింగుగా అయితేనేమి ఉదగా కొట్టారు. ఈరోజు బాబు వచ్చాడు ఉన్న జాబుకు పోయాయని ఈరోజు అందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. ఎంత దారుణమో ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో అవి ఇమ్మీడియట్గా తెలుగుదేశం నాయకులని మీ ఊరికి వస్తే నిలదీసి అడగండి, ఎందుకు చేయలేదు, ఇచ్చిన మాటకు ఎందుకు కట్టుబడలేదు అని ప్రశ్నించాలని కూడా ప్రజలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తున్నాము. అదేవిధంగా ఏవైతే వాగ్దానాలు చేశాడో, నాకు అపార అనుభవం ఉందని చెప్పాడో, ఈరోజు అవన్నీ కూడా ఇమ్మీడియట్గా తక్షణమే చెయ్యాలా, పేద ప్రజలకి అందించాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా ఇప్పుడున్న ఈ చెవిటి గవర్నమెంట్కి తెలిసేలాగా చేయాలని ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి ఈ ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని చెప్పిన అబద్ధాలు ఆపి ఇమ్మీడియట్గా ఏవైతే వాగ్దానాలు చేస్తున్నారో అవన్నీ కూడా చెయ్యండి. చేస్తేనే మీకు ప్రజల్లో ఒక గౌరవం అనేది ఉంటుంది. లేదంటే తప్పకుండా ప్రజలు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన పోలవరం ప్రాజెక్టు కూడా ఉంది. పోలవరం ప్రాజెక్టు ద్వారా రాజశేఖర రెడ్డి గారు కృష్ణాకి నీరు తెచ్చేదానికి ఒక బృహత్ పథకాన్ని చేపట్టి దాన్ని కంప్లీట్ చేయాలని చూశాడు. పాపం అదృష్టం ఈరోజు మనకి ఆ నాయకుడు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు నష్టనాటకం నడుస్తూ ఉంది. ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ కూడా ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేసేది పక్కన పెట్టి వేరే ఇంకొక ఎత్తిపోతల పథకానికి ప్లాన్ చేస్తూ ఉంది. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎంత దారుణమో చూడండి. న్యాచురల్ గ్రావిటీతో వచ్చే వాటర్ని కాదని ఈరోజు ఎత్తిపోతల పథకానికి మగా వేల కోట్లు ఖర్చు పెట్టాలంటాం ఎంత సబబు? అటువంటి అనవసరమైన ఖర్చు బదులు ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఉదాహరణకి నెల్లూరు జిల్లా ఎత్తుకుంటే
ఈరోజు నిరుద్యోగాన్ని సస్యశ్యామం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు చంద్రబాబు నాయుడు వివక్షత చూపుతున్నాడో నిరుద్యోగ పట్ల ఈ తెలుగుదేశం నాయకుడికి అర్థం కావడం లేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగాలు స్ట్రాంగ్గా ఉంది, నిరుద్యోగాకి ఏమీ చేయకూడదనే రీతిలో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. ఇది చాలా దారుణం. ఇప్పటికన్నా తెలుగుదేశం నాయకులు, నిరుద్యోగంగా ఉన్న తెలుగుదేశం నాయకులు ఆలోచించండి. నిరుద్యోగంగా ఉన్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి నిరుద్యోగాన్ని సస్యశ్యామలం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ముఖ్యంగా కావలి నియోజకవర్గం తరఫున కూడా ఈరోజు అడుగుతున్నాం, సంగం బ్యాగేజీని ఇమ్మీడియట్గా కంప్లీట్ చేయాలి. అదేవిధంగా కావలి కాలువని ఆధునీకరించి 550 నుంచి 1200 క్యూసెక్స్ చేయవలసిన అవసరం ఉంది. అప్పుడే కావలి నియోజకవర్గం అయితేనేమి, ఉదయగిరి నియోజకవర్గం కానీ కొన్ని మండలాలు అయితేనేమి సస్యశ్యామకంగా చివరి ఎక్కడా కూడా పండేదానికి అవకాశం ఉంటుందని మేము పదే పదే చెబుతూ ఉన్నాం. తొందరగా దీక్ష కూడా చేయబోతా ఉన్నాం. కాబట్టి తెలుగుదేశం నాయకులు ఇప్పుడు కన్నా స్పందించి పోయి మీ నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఎందుకు ఫండ్స్ అనవసరంగా వేస్ట్ చేస్తారు, పోగపోగం కాడ ఎత్తుపోతక పథకానికి ఆ ఫండ్స్ మా జిల్లా కన్నా ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోండి అని తెలియజెప్పవలసిన అవసరం ఉందని కూడా ఈరోజు చెప్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు మన రాజధాని విషయంలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రైతులని మోసం చేస్తున్నాడో అక్కడ ప్రజలకి ఈరోజు అర్థమైపోయింది. ఈరోజు వేరే స్టేట్ కాగా చంద్రబాబు నాయుడికి కావాల్సిన ముఖ్యమైన అనుచరులకి జాయింట్ వెంచర్ కింద ల్యాండ్ కట్టబెట్టే పరిస్థితి ఈరోజు గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతుందంటే ఇది ఎంత దారుణమో కూడా ఒక్కసారి ఆలోచించాలని తెలియజేస్తున్నాం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ మన రాష్ట్రానికి కావాల్సిన స్పెషల్ స్టేటస్ ఇచ్చే పరిస్థితిగా కూడా లేదు. ఈరోజు దాన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు కఠినంగా తీసుకొని దాని మీద పోరాటం చేయటం లేదని అడుగుతున్నాం. ఈరోజు అన్ని పార్టీలు కలిసి దాని మీద పోరాటం చేయవలసిన అవసరం కూడా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా అడుగుతున్నాం. ఏది ఏమైనా ఈరోజు చంద్రబాబు నాయుడు మోసాలతో ప్రజలను మోసం చేశాడు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రాన్ని వెనక్కి పోయేగా రాష్ట్ర అభివృద్ధి కాకుండా ఈరోజు నడుం కట్టి ఈరోజు రాష్ట్రపతిని మగా కూడా మోసం చేస్తున్నాడు. ఇది చాలా దారుణమని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా కోరుతున్నాం. ఈరోజు ఏది ఏమైనా ఈరోజు పేద ప్రజల కోసం, రైతు సోదరుల కోసం, డ్వాక్రా మహిళల కోసం, నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం, ఉద్యోగాల కోసం జగనన్న చేస్తున్న ఈ దీక్షని ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ దీక్ష కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కావలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈరోజు నేను పిలిపిస్తున్నాం, మేమంతా కూడా పిలిపిస్తున్నాం. తప్పకుండా అందరూ వచ్చి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనసాగా కోరుకుంటూ చేతికెత్తి నమస్కరిస్తున్నాను. బ్లాక్ చేశారన్నా అన్నా, రైల్వే రోడ్డు ఒకటి బ్లాక్ చేశారు. మాట్లాడతారు ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయులకు, మీడియా వారికి ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా మీ అందరికీ వారి యొక్క వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. అందరూ అనుభవించే ఈ యొక్క
ప్రజాస్వామ్యము. ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అస్తవ్యస్తాలు ఉన్నాయి. ఈరోజు జగనన్న దీక్ష చేస్తున్నాడంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడినటువంటి సంక్షోభాలు అయితేనేమి, వివిధ అభివృద్ధి పనులైతేనేమి అవన్నీ కుంటుపడటంలోనే ఈ రాష్ట్రము చాలా అప్లాకుతం అయిపోతూ ఉంది. ఈరోజు ఏ ఫండ్స్ కూడా రిలీజ్ చేయలేక ఒక స్మార్ట్ సిటీ అని, స్మార్ట్ విలేజ్ అని, ఈ తత్వతని రకరకాల పేర్లతో ఈ అంతా కొత్త కొత్త పేర్లతో ఈ రాష్ట్రాన్ని మైమరిపోయి చేసేట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. కానీ రాబోయే రోజుల్లో ఈ అభివృద్ధి చాలా పడేదానికి అవకాశం ఉంది. ఎందువల్లంటే ఈ రావాల్సిన నిధులు లేవు, ఎలాంటి సెంట్రల్ గవర్నమెంట్ సహకారం కూడా అంతంత మాత్రంగా ఉన్నట్టుగా ఈరోజు భావన కలుగుతూ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు జగనన్న దీనికి రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో జరిపేటటువంటి దీక్షకి అందరూ మద్దతు ఇవ్వాలని మన శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి మద్దతుతో అందరూ కూడా వెళ్ళి చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు అభివృద్ధి చెందలేదు అనేదానికి నిదర్శనం కూడా ఈ కావలి మున్సిపాలిటీ. ఈ కావలి మున్సిపాలిటీలో ఏ పని చేయాలన్నా, ఏ విషయం చేయాలన్నా కానీ ఏదో ఒక మతలబుతో ఇక్కడ జరిగిపోతూ ఉంది. ఈరోజు కావలి పట్టణంలో ఏ కాలువలు ఇప్పుడు నిన్న మొన్న కూడా మన ప్రెస్లో కూడా వచ్చినాయి. దోమల బెడతతో కానీ ఇవన్నీ కుక్కల బెడతలు, పందుల బెడతలతో ఇవన్నీ కూడా కావలి పట్టణం ఏ విధంగా ఉండేది. తర్వాత ఈ శానిటేషన్ విషయంలో చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఈరోజు నగర దీపికలను పెట్టి వాళ్ళకి ఎలాంటి జీతాలు లేకుండా, వాళ్ళకి ఎలాంటి వ్యవహారం లేకుండా ఉంది. ఎందువల్లంటే అది ఒక అందరి మద్దతుతో ఆ రోజు వాళ్ళని నియమించాల, వాళ్ళ ఏకాభిప్రాయంతో నిర్మించారు. ఈరోజు అది కోర్టు వ్యవహారంలో అయిపోయి అది ఆగిపోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎంతోమంది అక్కడ ఈ రోజువారీ కూలీలని ఏర్పాటు చేసేదానికి చాలా సన్నాహాలు ఏర్పాటు చేస్తూ ఇంకా చాలామందిని పెట్టి ఉన్నారు. వాళ్ళు కూడా భయంతో అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఈ అడ్డదారులు, అడ్డ వ్యవహారాలతో ఈ కావలి మున్సిపాలిటీని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఇదంతా ఈ అభివృద్ధిలో ఒక భాగంగానే చెప్పుకోవాలి. ఎందుకనంటే ఎక్కడ కూడా ఈ గొడవల వ్యవహారాలతో ఈరోజు చైర్పర్సన్ గారి వివాదము ఎంతో మలుపుగా ఉంది. సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఒక జడ్జిమెంట్కి వాళ్ళ క్లారిఫికేషన్ తీసుకోలేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితిలో కావలి మున్సిపాలిటీ ఉంది. ఒక పక్కన వైస్ చైర్మన్గా ఉన్నటువంటి భరత్ గారు, నేను ఇన్ఛార్జ్ చైర్మన్ అని చెప్పి ఆయన అడిగితే ఆయన సరైన సమాధానం లేక కమిషనర్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ వాళ్ళ గొడవలు మీరందరూ కూడా కావలి పట్ల ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చైర్పర్సన్ గారేమో నేను చైర్పర్సన్ అని చెప్పి శ్రీమతి అలేఖ్య గారు వచ్చి ఆడ కూర్చోవటము, ఈయన ఎవరికి చెప్పినారని చెప్పటము, ఈ విధంగా చెప్తూ అభివృద్ధిని అసలు పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయారు. ఈ కొట్లాటల్లోనే ఉంది వ్యవహారం. ఇక్కడ కావలి మున్సిపాలిటీ చూస్తేనే ఈ విధంగా పరిస్థితి ఉందంటే రాష్ట్రం ఇంకే విధంగా ఉందనేది మీరందరూ కూడా గమనించాలి. ఈ వ్యవహారాలకి త్వరలో ముడిపెట్టి ఒక కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకొని కావలి మున్సిపాలిటీ అభివృద్ధికి దోహదపడాలని ఈ తెలుగుదేశం నాయకుల్ని సరైన నిర్ణయం తీసుకొని ఈ కావలి మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి తోడ్పడాలని కోరుతూ ఎన్నో మాటలు మా శాసనసభ్యులు కూడా మేమంతా సహకరిస్తాము, మీరు సహకరించమన్నారు. ఏ రోజు కూడా మాకు సహకరించింది లేదు. ఏ ఒక్క వార్డులో కూడా ఒక అభివృద్ధి పని పెట్టింది లేదు. మీరు పెట్టుకోవటము, మీరే దాన్ని రచ్చగెర్చడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రక్రియని ఇప్పటికైనా మార్చి ఈ కావలి మున్సిపాలిటీకి ఈ చైర్మన్ వివాదము తెరదించి ఇప్పటికైనా తేల్చి ఒక అభివృద్ధి పదంలో కొత్త ఒరవడిని తీసుకురావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అవసరమైతే మీరు ఈరోజు ఈ చైర్పర్సన్ పదవికి రిజైన్ చేసి మళ్ళా ఎలక్షన్కైనా రాండి.
ఎందువల్లంటే మీరు కూడా అభివృద్ధి చేయాలని ఉన్నారు. అభివృద్ధి చేయాలన్నప్పుడు ఈ వివాదంలో ఒక పార్టీలో నిలబడి ఒక పార్టీలోకి వెళ్ళి ఈ చేసినందుకు ఈ ఫలితంలో కావలి మున్సిపాలిటీ అభివృద్ధి లేకుండా ఉంది. దానివల్ల మీరు కూడా అధికారులు కానీ తెలుగుదేశం పార్టీలుగా నాయకులు కానీ ఒక నిర్ణయం తీసుకొని దానికి సరైన వ్యవహారం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఓకే సార్. సార్ కొంచెం ముందుకు రండి సార్. చూడండి సార్. ఈరోజు మహాత్మా గాంధీ గారి 67వ వర్ధంతి సందర్భంగా మన రెడ్ క్రాస్ సొసైటీ కావాలి వారి ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాంధీ యొక్క ఆశయాలను, వారి యొక్క సూచనలను, మన సమాజం పట్ల వారి ఉన్న భావాలను ప్రజలలో వ్యాప్తి చేస్తూ తద్వారా గాంధీ కలగన్న శాంతి స్వరూపరక్షితం సమాజం కొరకు అందరూ పాటుపడతారని ఆశిస్తూ, అలాగే ఈ యొక్క కార్యక్రమం హాజరైన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. కలిసి వచ్చింది ఈరోజు మన జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, మహాత్మా గాంధీగా ప్రపంచ దేశ అంతటా కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఒక ఉద్యమం స్టార్ట్ చేయాలంటే ఒక అహింసా మార్గాన్ని ఎన్నుకొని శాంతియుతంగా కూడా ఉద్యమం చేయవచ్చు అనేటువంటి ఒక స్ఫూర్తిని ప్రపంచ దేశాల్లో కలగజేసిన వ్యక్తి. మన స్వతంత్రానికి రావడానికి, మన బానిస బతుకుల నుంచి మన పూర్వీకులు ఈ స్టేజ్కి ఈరోజు మనం ఉన్నామంటే ముఖ్య కారణం మహాత్మా గాంధీ గారు. అటువంటి వ్యక్తి యొక్క స్ఫూర్తి ఎంత దూరం వెళ్ళిందంటే మొన్న మన దేశ 26వ తేదీ గణతంత్ర దినోత్సవం రోజు కూడా అమెరికా వంటి దేశ అధ్యక్షుడు ఒబామా వచ్చినప్పుడు కూడా ఇతని ఘాట్ వద్దరికి, రాజ్ఘాట్ వరకు వెళ్ళి అతని బుక్లో, అక్కడ ఈ విజిటర్స్ బుక్లో ఇతను ఎప్పుడూ నాకు మహాత్మా గాంధీ స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారు అనేంత ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. అదేవిధంగా మండేలా వంటి ఆఫ్రికా అధ్యక్షులు, దక్షిణాఫ్రికా అధ్యక్షుల వంటి వారికి కూడా స్ఫూర్తి ప్రదాత. ఇలా ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరూ ఇతని పేరుతో ఉద్యమాలు స్టార్ట్ చేసి వాళ్ళ ఉద్యమాల్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు. దానికి ముందు ప్రేరణ అనేది మహాత్మా గాంధీ. ఇటువంటి వ్యక్తి యొక్క ఆశయాల్ని మన దేశ పౌరులు ప్రతి ఒక్కరూ కూడా ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో కూడా అతని పేరు ప్రఖ్యాతుల్ని ముందుకు తీసే విధంగా అందరూ కృషి చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా అతని వర్ధంతి సందర్భంగా ఈరోజు మన రెడ్ క్రాస్ భవనంలో మేము ఏర్పాటు చేసిన దామ్సిటీ ఫౌండేషన్ తరపున, డిబిఎస్ ఇంజనీరింగ్ కాలేజీ తరపున మేము స్థాపించిన గాంధీ విగ్రహానికి ఈరోజు ఆర్డీఓ గారు చేతుల మీదుగా ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా మన రెడ్ క్రాస్ కార్యదర్శి రవిప్రకాష్ గారు 67వసారి రక్తదానాన్ని ఈరోజు చేయటం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో కూడా మన రెడ్ క్రాస్లో సేవలన్నీ కూడా గాంధీ మార్గంలో అతని సేవా స్ఫూర్తితో ముందుకు వెళ్ళి రెడ్ క్రాస్కి అందరూ సహకరించవలసిందిగా కావలిపట్నం ప్రజలందరికీ కోరుతున్నాం.
కావలి పట్టణ వాస్తవ్యులందరికీ శ్రీ భగవతి భగవాన్ సేవా సమితి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు మురళీమోహన్. ఈరోజు శ్రీ పురుషోత్తమ భగవాన్ యొక్క జన్మ నక్షత్రం సందర్భంగా ఎంఎస్ యూనివర్సిటీ వాళ్ళ నిర్ణయం ప్రకారం కొంతమంది పేదవాళ్ళకి మేము వాళ్ళ అన్నదానం చేయాలనుకున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏరియా ఆసుపత్రిలో ఒక 120 మందికి పెరుగన్నము, బ్రెడ్, పండు లాంటివి పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రతి నెల నిర్వహించాలని భగవతి భగవాన్ సేవా సమితి ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము తీసుకున్న నిర్ణయంలో ఈరోజు చేసిన కార్యక్రమం మొదటిది. ప్రతి నెల ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అందరికీ కూడా అమ్మ భగవాన్ యొక్క అనుగ్రహం అందరికీ చేరాలని కోరుకుంటూ ఈ హాస్పిటల్ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరి జీవితాల్లో పురుషోత్తమ వైదీశ్వర భగవతి భగవాన్ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా వారి జీవితాల్లో నిండి సంపూర్ణ ఆయురారోగ్యాలతో వాళ్ళు ఎప్పటికీ జీవించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన ఏరియా ఆసుపత్రి యాజమాన్యానికి, సిబ్బందికి మరియు కెన్టీవీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.